Yeah, hi and everyone. Good morning. Today, the new topic and a very important topic for pregnancy ladies అండి. మెయిన్గా ఈ టాపిక్ ఎందుకు చేయడం జరిగిందంటే నిన్న 12:30కి ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చిందండి. సార్ చాలా పెయిన్గా ఉంది లెఫ్ట్ సైడ్ అని కంప్లైంట్తో వచ్చిందండి. అప్పుడు మనం కంప్లైంట్స్ తీసుకున్నామండి. కంప్లైంట్స్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా ఆ పెయిన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో మన సరౌండింగ్స్ ఉన్న లిగిమెంట్స్ అన్నీ స్ట్రెస్ అవుతాయండి. అంటే లిగిమెంట్స్ ఇలా ఉందనుకోండి, అది చిన్నగా ఇలా స్ట్రెస్ అవుకుంటూ వస్తుందండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లోపల ఇంతున్న గర్భాశ్రయము స్లోగా బేబీ పెరిగే కొద్దీ ఇలా అవుతుంది. ఎప్పుడైతే ఇలా అవడం స్టార్ట్ అవుతుందో మన చుట్టూ అక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ డయాగ్రామ్ పెట్టాను కదండి, ఆ చుట్టూ ఉన్న లిగిమెంట్స్ అన్ని స్లోగా స్ట్రెస్ అవుతూ ఉంటాయండి. ఈ స్ట్రెచ్ అవ్వడం వల్ల మనకి ఒక్కొక్కసారి పెయిన్కి విపరీతమైన పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దానికి ఎవరు భయపడవలసిన అవసరం లేదండి. ఓకే, ఆ పెయిన్ కాకుండా మిగతా సింటమ్స్ అంటే మనకి వెజనల్ డిశ్చార్జ్ హెవీగా రావడము, బ్లీడింగ్ అయిపోవడము, ఓకే, కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే బీపీకి టెన్షన్ రావడము, అలాంటివి ఏమైనా లక్షణాలు ఉంటే తొందరగా వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. ఓకే, ఒకవేళ అలా కాకుండా కొంతమంది భయాందోళన పడుతుంటాడు నాకెందుకు వస్తుందని చెప్పి. మీరు కంగారు పడవలసిన అవసరం లేదండి. అది ఒక రకమైన మనకి లెగిమెంట్స్ పెయిన్స్ అని మనం చెప్తామండి. మెయిన్గా చాలామందికి రౌండ్ లెగిమెంట్ అనేది చిన్నగా ఉంటుందండి. ఆ రౌండ్ లెగిమెంట్ అనేది బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ పెద్దగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, అప్పుడు మనకి మైల్డ్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ మైల్డ్ పెయిన్ వచ్చినప్పుడు మనము కంగారు పడకుండా నిదానంగా మనము దాన్ని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయిపోయి చూపించుకొని మళ్ళీ సెట్ చేయించుకోవాలండి. ఓకే, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదేనండి. ఓకే, వీలైనంత వరకు విటమిన్ డి బాగా తీసుకోండి, ప్లస్ ఫోలిక్ యాసిడ్ బాగా తీసుకోండి, ఆకుకూరలు బాగా తీసుకోండి, ఐరన్ కాల్షియం బాగుంటుంది. సో బ్లడ్ కూడా బాగా మెయింటైన్ చేయొచ్చు, డెలివరీకి ప్రాపర్గా హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో వాకింగ్ చేయడము, కొన్ని చిన్న పెల్విక్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఈ పెల్విక్ యాక్టివిటీస్ చేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఎవరైతే డైలీ ఒక 5 minutes వాక్ చేయడము, 5 minutes స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, 5 minutes రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి ఆ ప్రెగ్నెన్సీ టైం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా కామెంట్ సెక్షన్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.